హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను ఎక్కడికి వచ్చాను చూసారు కదా. ఇక మొక్కజొన్న కాడికి అయితే వచ్చానమాట. ఎందుకంటే కోతులు వస్తున్నాయి చేనులోకి అయితే. ఇక పంట చేతికి వచ్చేసరికి కోతులు బాధ అయితే వచ్చేసింది మాకు. ఇంకా కోతులు వచ్చేది ఎటు నుంచి అంటే చూపిస్తా చూడండి. ఇక బోర్డు కానొస్తుంది కదా, ఇక ఈ బోట్లోంచి అయితే వస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, చూసారు కదా. ఇక చెట్లల్లో ఉండి ఇక తొందరగా బోవు వల్లిచ్చినా కానీ ఇక చేను దగ్గర అయింది, బోర్డు దగ్గర అయింది. ఇక రెండు దగ్గర ఉండేసరికి కోతులకి అయితే మంచిగా తినడానికైతే ఉన్నాయి అన్నమాట. కంకులు చేతికి వచ్చేసరికి కోతులు వచ్చేసినాయి. కోతులు అల్లిటానికైతే వచ్చినాం పొద్దున్న ఈరోజు. ఇక కాలువ వస్తుంది, పెద్ద కాలువ వదిలేరు అనుకుంటా, చిన్న కాలువ అయితే వస్తుంది. మా చేలో నుంచి కింద చేలో ఎవరో పెడుతున్నారు అట్టుంది, అందుకే నీళ్ళు అయితే వదిలేరు ఫ్రెండ్స్. ఇక మీ సైడ్ మొక్కజొన్న ఎలా ఉంది? ఇరిసారా ఇరవలేదా? మా అయితే 30వ తారీఖు లోపు ఇరుస్తామన్నమాట. ఇక 20 రోజులు అయితే అయిపోద్ది, కానీ కోతుల బాధ అయితే ఎక్కువగా ఉంది. కోతులు అల్లిటానికి అయితే వచ్చినాం. ఇక పక్క చేనులు కూడా ఇరవలేదు. ఇంక ఈ చేనులు ఇస్తే పై వైపు అయితే ఇంకా బాగా వస్తాయి కోతులు. అందుకే ఇక చేనులు ఇరిసే లోపల మా చేను కూడా అయిపోతే తొందరగా కోతుల బాధ అయితే ఎక్కువ ఉండదు. ఇక మొక్కజొన్న అయితే ఇలా ఉంది. ఆడ మగ మొక్కజొన్న వేసినాం కదా, ఇక మగసాలు పడేసినాం, నీళ్ళు పెట్టిపోయినాం. ఇక చేను ఎట్టుంది ఏందో చూద్దాం. కోతులు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్తే వచ్చినాం ఫ్రెండ్స్. కోతుల్ని అయితే అల్లియాలి. ఇక ఇప్పుడైతే లేవు, సాయంత్రం వరకు వస్తాయి అట్టుంది. ఇక చేను పక్కన వాళ్ళు ఒక డిబ్బ అయితే అల్లిచ్చారంట పొద్దున్నే. ఇక మళ్ళీ వస్తాయి సాయంత్రం వరకు. ఇక వాటిని చూసి ఇక మళ్ళీ వెళ్ళాలి అల్లిచ్చి ఇంటికి అయితే. అప్పటి వరకు చేలోనే. ఇంకా చేలో పని ఏంటంటే మొక్కజొన్న ఇరవటం ఒకటే. ఎందుకంటే ఇక మందు పోయటం, మందులు కొట్టడం, మొగసాలు దొక్కటం, నీళ్లు పెట్టడం అన్నీ అయిపోయినాయి. ఇంకొక 2 తళ్ళు పడతాయి అన్నమాట. 5 రోజులకు ఒక తడి. మేము పెట్టి కూడా 2 రోజులు అవుతుంది కదా, ఇంకా 3 రోజులకైతే మళ్ళీ ఒకసారి తడేసి ఇంకొక 5 రోజులకు ఒక తడేస్తే ఇక మొక్కజొన్న పని కంప్లీట్గా అయిపోయినట్టే. ఫస్ట్ టైం వేసినా కానీ బెటర్గానే ఉంది మొక్కజొన్న అయితే. అనుకునే లోపు ఇక కోతుల బాధ అయితే వచ్చేసింది అనమాట. ఇది ఒక్క బాధ తప్పితే ఇక 2 తళ్ళు పెడితే మొక్కజొన్న అయితే పంట చేతికి వచ్చినట్టే ఫ్రెండ్స్. మరి మీ సైడ్కి ఇంత ఎలా ఉంది? ఆడ మగ ఏం స్పీడ్ వేసారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా మొక్కజొన్న అయితే బెటర్గానే ఉంది ఫ్రెండ్స్. కోతుల బాధ ఒక్కటే ఉంది మాకైతే. ఇలా ఉంది మొక్కజొన్న అయితే. ఇంకా 2 రోజులు ఆగి నీళ్ళు పెడితే ఇంకొక తడి పెడితే అయిపోద్ది. 2 తళ్ళు కంప్లీట్ అనమాట మొక్కజొన్నల పని అయితే. ఇంకా పక్క చేంజ్ చూసారు కదా, ఇదైతే 20వ తారీఖు కల్లా అయిపోద్ది అనమాట. మాదైతే 30వ తారీఖు కల్లా డేట్ ఇచ్చారు. ఇవి అయితే మొక్కజొన్నలు అయితే ఇలా ఉన్నాయి. మొక్కజొన్నల కోతులు అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్, పంట ఖరాబ్ చేయకుండా. ఇది వచ్చేది ఏంటంటే కోతులు అనమాట. మొక్కజొన్నను ఇబ్బంది చేయడానికి కోతులు అప్పటి కాపాడుకుంటే మన పంట మన చేతికి వచ్చినట్టే. ఈ మొక్కజొన్న అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరందరూ అన్నం తిన్నారా? ఏమేమి కర్రీస్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు? నేనైతే ఇంకా ఎండుమిరపకాయలు టమాటీలు పచ్చడి అయితే చేశాను. ఇంకా పెరుగు, దోసకాయ టమాటా 3 కాంబినేషన్ ఎలా ఉంటాయి, బాగుంటాయి కదా. చేనుకైతే తీసుకొచ్చాను. ఇంకా అన్నం తినలేదు, తినాలి. అక్కడ కనిపిస్తుంది కదా వేప చెట్టు పెద్దది, ఇంకా అక్కడికి పోయి అయితే అన్నం తినాలి. కోతులు ఒక రౌండ్ చూసి వెళ్తున్నా. మళ్ళీ ఇక సాయంత్రం ఒకసారి అల్లిచ్చి వస్తే అయిపోద్ది అనమాట. ఇంకా రేపు పొద్దున్నే చేను పక్కన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇస్తారు, లేదంటే మళ్ళీ వచ్చి మేమే చూసుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజులు ఇక పంట చేతికి వచ్చినాక మేము చూసుకోవటమే. పై చేనులు ఇరిస్తే మట్టుకి ఇక ఎక్కువనే వస్తాయి కోతులు. ఇప్పటికైతే తక్కువ వస్తున్నాయి, ఇంకా తర్వాతకైతే ఎక్కువగా వస్తాయి. వాళ్ళు ఇస్తారనుకో ఇక అన్నీ మాకు వచ్చినట్టే. అందుకని కోతులు బాగా ఒక్కటి లేకుండా ఉంటే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వేసిన బెటర్గా ఉందనుకునే లోపల ఇది ఒక బాధ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా సైడ్ మొక్కజొన్నలు ఇలా ఉన్నాయి. మొక్కజొన్న అయితే బెటర్గానే ఉంది ఫ్రెండ్స్. కోతులు బాధ ఒక్కటే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరికీ బాయ్.